దావూద్, సమాజాన్ని సమాధిగా మారుస్తున్నా నీలాంటి గుండెలను ఏరి వేయటానికి వచ్చాను. నేను గుండెని కాదు, పెద్ద మనిషిని. అసమర్థులంతా పెద్ద మనిషిలాగా చలామణి అవుతున్నారే కాబట్టి ఈ సమాజం సమాధిలాగా మారిపోతుంది. పగబట్టిన నేను ఎప్పుడూ మర్చిపోను. అదే నేనైతే రాత్రిపూట నిద్రలో కూడా మర్చిపోను. రే ఇన్స్పెక్టర్, ఈ దౌత్యం తలుచుకుంటే నిన్ను నక్సలైట్గా ట్రాన్స్ఫర్ చేయించగలడు. అవసరమైతే నీ ఉద్యోగం ఓడగొట్టించగలను. రే దావూద్, నా ఉద్యోగం ఓడగొట్టడానికి ఇది డబ్బుతో సంపాదించింది కాదురా, దమ్ముతో సంపాదించింది. శభాష్ ఇన్స్పెక్టర్, భూమి బంతి ఆకారంలో ఉంటుందని నువ్వు చిన్నప్పుడు హై స్కూల్లో చదివి ఉంటావు. దాన్ని నా కాలు కింద తొక్కి పెట్టానురా అని నువ్వు అనుకుంటే ఆ శ్రీకృష్ణుడి చేతిలో విష్ణు చక్రాన్ని నీ శిరస్సు ఖండించి ఇక మిగిలిన నీ బాడీని నా బూటకాలతో తంతే పాకిస్తాన్ సరిహద్దుల్లో పడుతుంది. ఏయ్, నేను పాకిస్తాన్ నుండి వచ్చిందే నీ దేశాన్ని సర్వనాశనం చేయడానికి. అది నీ తరం కాదు కదా, నిన్ను పుట్టించిన నీ అబ్బ తరం కూడా కాదు. ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి నా ఇండియా జైల్లో 7 ఊసల లెక్క పెట్టిస్తా. రే ఇన్స్పెక్టర్, నేను చేసిన మాటల సంఖ్య అంత ఉండదు నీ వయస్సు. నన్ను జైల్లో పెట్టిస్తావా? రే, నన్ను అరెస్ట్ చేసిన 5 నిమిషాలకు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం అణుబాంబులతో పేలిపోతుంది. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. మేము చెప్పినట్లు వింటే నీకు కావలసినంత డబ్బిస్తా. రే దావూద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ నివసిస్తున్న ప్రజల కరెన్సీ నోటు మీద ఉన్న 3 సింహాలు లొంగుతాయేమో గానీ ఆ 4 సింహాలకు లొంగని ఈ 4వ సింహేరా ఈ పోలీస్. ఏయ్, ఈ దౌత్కాన్ని గురించి నీకు తెలియదు. నేను పుట్టుకతో తల్లి గర్భం నుంచి జన్మించలేదురా. ఉదయించే సూర్యకిరణాలు పడ్డాను. నేను తల్లి సనుబాల దగ్గర పెరగలేదురా. ఉగ్రవాదాన్ని ఉక్కుపాలతో తాగాను. ఉగ్రవాది అన్నవాడు ఎప్పుడు చట్టం, న్యాయం, ధర్మం నుండి ఎప్పుడు తప్పించుకోలేరా. చట్టం, న్యాయం, చట్టం, న్యాయం, ధర్మం అనే డైలాగులు విని విని నాకు బోరు కొట్టిపోయిందిరా. నువ్వు చెప్పే చట్టాన్ని తొట్ట పేగలను నలిపేశాను. నువ్వనే న్యాయం, ధర్మం కాళ్ళు నరికే నా ఇంటి ముందు దిష్టి బొమ్మలా వేలాడదీశాను. డైలాగులు చెప్పకు దావూద్, నీలాంటి టెర్రరిస్టులకి నా పేరు చెబుతానే టెర్రర్. రే ఇన్స్పెక్టర్, చేతిలో లాఠీ నెత్తి మీద టోపు ఏందని అహంకారంగా మాట్లాడకు. నా దృష్టిలో పోలీసు వాడు, నా ఇంటికి కాపలా కాసే కుక్క రెండూ ఒక్కటే. ఊరుకుంటే కుక్క తోక జాడిస్తుంది, ఒక బిస్కెట్ వేస్తే ఒక తోక ముడుస్తుంది. అలాగే డబ్బు చూపిస్తే ఎత్తిన లాంటి దించుతారు. అవినీతిని అంతం చేసి ఇండియా బోర్డర్ దాటి వచ్చిన నీలాంటి టెర్రరిస్టులని బంగారు ఆట ఆడించి నా పోలీస్ పౌరేట నీకు రుచి చూపిస్తా. రే ఇన్స్పెక్టర్, నీ ల్యాండ్ ఆర్డర్ నడుము విరిచి దాన్ని అవిటిదాన్ని చేశాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే దేశభక్తి గీతం నా నరాల్లో జీర్ణించుకుపోయింది. నా మాతృదేశానికి కీడును తలపెట్టే ఇలాంటి దొంగల కొడుకులని ఒక్కడని బ్రతకనివ్వను. రే ఇన్స్పెక్టర్, నన్ను బంధించగల జైలు పునాదులు తీయలేదురా నీ డర్టీ ఇండియాలో. నీ ఇనుప సంఖ్యలో నా ఉక్కు చేతిని బంధించలేవురా. నన్ను ఉరికిస్తావా? నువ్వు పన్నెని ఊరిని నేను తెంపేస్తా. రే దావూద్, నువ్వు ఉరితాడు తెంపేస్తే నేను బుల్లెట్ కూడా వేస్ట్ చేయకుండా నీ పేక మీద నా బూటు కాలుతో తొక్కి చంపేస్తా. రే ఇన్స్పెక్టర్,
ఉపయోగిస్తా. నన్ను నరగడానికి ఉపయోగించే కత్తిని నా కంటి చూపుతో మసి చేయగల సత్తా ఈ ఇన్స్పెక్టర్ జయసింహకుంది. ఇక మిగిలిన నీ బాడీని నా ఒంటి మీద ఉన్న కాకి బట్టలే నిన్ను కాల సర్పమై అంతం చేస్తాయి. ఆ కాల సర్పన నా కాల కింద తొక్కి పెట్టానురా. ఆ కాలి నరికే కత్తిని నేను అవుతాను రా. ఆ కత్తి నరికే నిప్పులు నేను. ఆ నిప్పును ఆర్పే ఉప్పిన నేను. అయితే కాసుకో. తమ్ముడిని చూసుకో. ఏంద్రా